రోజు మనం కాకినాడ కొవ్వూరు గ్రామంలో ఉన్న ఒక విశిష్ట దేవాలయాన్ని విజిట్ చేద్దాం, వచ్చేయండి. ఈ ఆలయాన్ని ఎలా చేరుకోవాలంటే కాకినాడ ఘాటీ సెంటర్ నుంచి బ్రిడ్జ్ ఎక్కుతుండగా బ్రిడ్జ్ డౌన్లో లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. ఆ రోడ్ నుంచి సుమారు 3 కిలోమీటర్ల దూరం రావాలి. ఆ మార్గం అంతా చాలా పచ్చగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇప్పుడైతే మనం కొవ్వూరు గ్రామం చేరుకున్నాం. ఈ కొవ్వూరు గ్రామం నుంచి అర్ట్లకట్ట రోడ్డుకి వెళ్లే రూట్ లో ఉంటుంది ఆ టెంపుల్. ఇదేనండి శ్రీ భువనేశ్వరి అమ్మవారి దేవాలయం. ఈ గుడి నిర్మాణం అంతా శ్రీచక్ర ఆకారం పోలి ఉంటుంది. ఈ భువనేశ్వరి అమ్మవారి దేవాలయం చాలా పురాతనమైనదండి. కానీ ఇక్కడ గుడి మాత్రం 1971లో నిర్మించారు. ఈ గుడిని అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం వారు దత్తత తీసుకున్నారు. భువనేశ్వరిలోని భువనేశ్వరి అమ్మవారి దేవాలయం తర్వాత మన కాకినాడ కొవ్వూరు గ్రామంలోనే ఉంది ఈ భువనేశ్వరి టెంపుల్. పూర్వం ఇదే ప్రాంతంలో యోగినిమాత అనే ఆవిడ తపస్సు చేసుకుంటుండేవారు. ఆవిడే అమ్మవారిని ప్రతిష్ఠించారు. అమ్మవారి పాదాల వద్ద శ్రీచక్రం కూడా ఉంటుంది. మనకి ఈ దసరా 9 రోజులు కాకుండా ఈసారి 11 రోజులు వచ్చింది. 11 రోజులు అమ్మవారు రోజుకొక అవతారంలో దర్శనమిస్తారు. ఈ నెల 26/9/2021 శుక్రవారం శ్రీ భువనేశ్వరి అమ్మవారి ఆలయంలో 200 మంది సుమంగళులచే కుంకుమార్చన జరగబడుతుందండి. మీరు మీ కుటుంబ సభ్యులు వచ్చి ఈ కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఈ ఆలయ సమీపంలోనే వారాహి అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది. ఇప్పటివరకు ఈ ఆలయం దర్శించుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ 11 రోజుల్లో వచ్చి ఖచ్చితంగా దర్శించుకోండి.